కాకినాడ రూరల్ మండలం తిమ్మాపురం గ్రామంలో జనసేన పార్టీ తిమ్మాపురం గ్రామ కమిటీ గౌరవ అధ్యక్షులు మాధారపు తాతాజీ ఆధ్వర్యంలో శ్రీ సిద్ధి వినాయక ఫ్రెండ్ సర్కిల్ వారి 16వ వినాయక చవితి ఉత్సవాలు ఘనంగా నిర్వహించడం అభినందనీయమని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి వాసిరెడ్డి యేసుదాసు జనసేన కాకినాడ రూరల్ మండల కమిటీ అధ్యక్షులు కరెట్ల గోవింద్ పేర్కొన్నారు. ఉత్సవాల ముగింపు పురస్కరించుకుని తిమ్మాపురంలో ఉత్సవ వేదిక సమీపంలో భారీ అన్నదానం నిర్వహించారు. ఈ అన్నదాన కార్యక్రమాన్ని వాసిరెడ్డి యేసుదాస్ చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు తూము బన్ను, బి రవితేజ, పుల్లా శ్రీరాములు, ముద్దన సూర్యప్రకాష్, కూరాగల చిన్నబాబు, పుల్లా వీరు, కోమర్తి కోటేశ్వరరావు, జనసేన కాకినాడ రూరల్ మండల అధ్యక్షులు కరెట్ల గోవిందు, నాయకులు శ్రీనివాస్, పోసిన రాము, దాసరి శివ, జీని శ్రీను, శ్రీ సిద్ధి వినాయక ఫ్రెండ్ సర్కిల్, తాతాజీ యూత్ సభ్యులు, గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు. మహిళలకు ప్రత్యేకంగా భోజన సదుపాయం ఏర్పాటు చేశారు. ఉత్సవ నిర్వాహకులు మాదారపు తాతాజీని వారి సందర్భంగా అభినందించారు. అనంతరం తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి వాసిరెడ్డి యేసుదాసు, జనసేన కాకినాడ రూరల్ మండల కమిటీ అధ్యక్షులు కరెట్ల గోవిందు, ఉత్సవ నిర్వాహకులు మాదారపు తాతాజీ సతీమణి మీడియాతో మాట్లాడారు. నిమజ్జనానికి అయితే అవ్వచ్చు, మరి అన్నదానానికి అయితే అవ్వచ్చు, మరి పూజలకు అయితే అవ్వచ్చు, ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. దాని నుంచి చూస్తే మనం చాలా తక్కువ. రాబోయే కాలంలో ఇంకా పెద్ద ఎత్తున ప్రజలందరినీ భాగస్వాములు చేసి అందరూ వేసుకునే పూజ గణపతి నవరాత్రులు. ఇది మీరు గమనించాలి. ఎందుకంటే వినాయకుడికి ముందు పూజ చేస్తే కానీ ఏ కార్యక్రమం కూడా మొదలు పెట్టం కనుక మరి ఈ నెల నుంచి అన్ని కార్యక్రమాలు, అన్ని పండుగలు వస్తూ ఉంటాయి. మరి అందరూ కూడా సుఖ సంతోషాలుగా ఉండాలని, ఈ ప్రాంతం అంతా బాగుండాలని మంచి ఆలోచనతో మాధవరపు తాతాజీ గారి ఆధ్వర్యంలో, కమిటీ ఆధ్వర్యంలో అందరూ కలిసి పనిచేస్తూ ఉన్నారు. ఇది చాలా శుభసూచకం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం. గణపతి నవరాత్రి సందర్భంగా 16వ వార్షికోత్సవం గణపతి నవరాత్రులు జరుపుకుంటూ అలాగే అన్నదానం సమాధాన సందర్భంగా లేడీస్కి ప్రత్యేక ఏర్పాటు చేస్తాం జరిగింది. అలాగే జెంట్స్కి ప్రత్యేక. మాధవరపు తాతాజీ గారు తిమ్మాపురం గ్రామంలో ఈరోజు అతి భారీ ఎత్తున మరి గణపతి నవరాత్రులు 9 రోజులు పూర్తి చేసుకునేతో ఇది 9 రోజులు ఊరేగింపుతో నిన్న ఊరేగింపు అయిపోయింది. అంగరంగ వైభవంగా మరి మాధవరపు తాతాజీ గారు చాలా గొప్పగా మరి అంటే గణపతి మీద అంత దైవభక్తి ఉంది కాబట్టే ఇంత కార్యక్రమం చేస్తున్నాడు. ఇలాంటి కార్యక్రమాలు మరి ఇది 16వ వార్షికోత్సవం అయినా సరే ఆయన ఎక్కడ తగ్గకన్నా మరి కంటిన్యూ చేసుకుని వస్తున్నారు కాబట్టి ఆయనకు మా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకున్నాం.